అప్పుడ చేసేని క్యారెక్టర్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడ చేసేని క్యారెక్టర్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. రోల్స్ మంచి మంచి రోల్స్ వస్తే చేస్తారా? ఎట్లాంటి రోల్స్ ప్రిఫర్ చేస్తారా? సెకండ్ పార్ట్ కదా మీదిప్పుడు. సెకండ్ పార్ట్ కదా మీదిప్పుడు. సెకండ్ పార్ట్ కదా మీదిప్పుడు. ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకంతే. ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకంతే. ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అగైన్ థ్యాంక్ యూ. చాలా రోజులైంది. బాగున్నారు కదా? బాగున్నాను సార్. ఎట్లా ఉందండి ఈ చాలా గ్యాప్ మీకు? చాలా సంవత్సరాలు అయింది తెలుగు సినిమా మీద మిమ్మల్ని చూసి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రావడం? ఎందుకు బ్రేక్ చేసుకున్నానంటే అంటే మై ప్లాన్ వాజ్ లైక్ దాట్. ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపించింది నాకు. సో ఎప్పుడు మేకప్ ఉండేది, యాక్టింగ్ చేసేది అది ఉంటే ఉంటుంది. సో ప్రేక్షకులు ఎప్పుడు నన్ను వద్దు అని చెప్పలేదు. అలాగే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక క్యారెక్టర్ ప్రేమ గారు చేస్తారు అని నమ్ముకుని నా క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్యాక్ టు పెవిలియన్ లాగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే రసాకర్ రిలీజ్ అయింది. సో ఇట్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో. దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్యారెక్టర్. ఒక షేడే ఒక డిఫరెంట్గా ఉంది. అంటే అప్పుడు చేసేని క్యారెక్టర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో హ్యాపీ మళ్ళీ వచ్చి చేసాడు. రెగ్యులర్గా క్యారెక్టర్ రోల్స్ మంచి మంచి రోల్స్ వస్తే చేస్తారా? ఎట్లాంటి రోల్స్ ప్రిఫర్ చేస్తారు? ఈ అంటే సెకండ్ పార్ట్ కదా మీదిప్పుడు. అంటే పర్టిక్యులర్ అదే అలాంటిది కాదు. ఒక నాకు నచ్చాలి కానీ అది ప్రేక్షకులకు నచ్చాలి. సో ప్రేమ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.